యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లిలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఎమ్మెల్సీ తిన్మార్ మల్లన పర్యటించారు. మాదాపూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. మాదాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామస్తులకు స్వచ్ఛదనం పచ్చదనంపై అవగాహన సమావేశం నిర్వహించారు. మనం అందరం కూడా ప్రతిజ్ఞ తీసుకొని ఎవరికి వారు పరిశుభ్రంగా ఉండి అదేవిధంగా మన గ్రామాన్ని కూడా ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఇక 4వ రోజుకు వస్తే ఈ వైద్య ఆరోగ్య శాఖపై ఎప్పుడైనా కారం మెతుకులు పెట్టలేదా? మీకు పెట్టలే కదా. ఇక్కడ హరీష్ రావు గారు మీ కొడుకు ఏమో సింగపూర్లో ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివారు, కేటీ రామారావు పిల్లలేమో ఆక్రిజీలో చదివారు. మా పేదోని బువ్వా దాని టేస్ట్ గురించి మీకేం తెలుసు? కాబట్టి మీరు ఎక్కడైనా మీ సిద్దిపేటలో కానీ లేకపోతే ఆ సిరిసిల్లలో కానీ ఎక్కడన్నా ప్రభుత్వ పాఠశాలలో పేద బిడ్డల కారం మెతుకులు పెట్టిర్రు అని చెప్పి చూపించగలిగితే దేనికైనా మేము సిద్ధంగా ఉన్నాం. పొరపాటున నీ వాళ్ళు ఎవరన్నా దిగి ఆ పని చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళని పట్టుకుంటాం. నాణ్యమైన భోజనమే ఈ పిల్లలకు పెడతాం. వీళ్ళు మా పిల్లలతో సమానం. కాంగ్రెస్ పార్టీ తన కన్న బిడ్డలాగా చూసుకుంటారు విద్యార్థులు. ఎప్పుడన్నా మధ్యాహ్న భోజనం చూస్తే చక్కగా ఉంది. ఇవాళ గుడ్డు పప్పు చారు మంచి సన్న బియ్యంతో అన్నం పెడుతుంటే నిన్న ఎక్కడో పోయి కారం పెడుతుందని చెప్తాడు. మరి మీ 10 ఏళ్ల పాలనకు మా 100 రోజుల పాలనకు తేడా చూసినాక తెలంగాణలో మీకు పిచ్చెక్కుతుంది. మీరు చేసిన అప్పులు కట్టుకుంటా సంక్షేమాలు అందించుకుంటా బడి పిల్లలు మా సొంత పిల్లలు చూసుకొని మంచి ఆహారం అందిస్తుంటే మీ నీచ రాజకీయాలకు ఇంతకన్నా నిదర్శనం ఉంది. బడి పిల్లలు తినే తిండి మీద కూడా కామెంట్ చేస్తుంటే హరీష్ రావు గారు మీరు మతి పెంచి మాట్లాడుతున్నారు. మీరు రేపు ఏ స్కూల్కి వస్తారో మా మల్లన్న ఇద్దరం వస్తాం, మనం ఆన్నే కలిసి ఫోన్ చేద్దాం. మరి కారం మెతుకులు పెడుతురా, పప్పుచారుతో కోడిగుడ్డు పెడుతురా, ఇలాంటి చౌకబారు రాజకీయాలు మర్చిపోవాలి. ఇకనైనా ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇచ్చి ఈ ప్రజాపాలన భాగస్వామ్యం